ఉంటే ఉంటుంది, అది వేరే సమస్య. సార్, ఏపీలో సర్వేల వారు మీడియా ఫైట్ వ్యతిరేకత పెరిగిందా తగ్గిందా? ఇదొకటండి. నిన్న మనం చర్చించాం కదా, అది ఆ కేకే సర్వే. ఆయన కొంచెం అలా సగం షో చేశాడు, కానీ కొన్ని హింట్స్ ఇచ్చాడు. దాన్ని కూడా భరించలేని వాళ్ళేమో ఆయన 12వ తారీఖు సరిగ్గా 1 year అవుతుంది కాబట్టి ఆ రోజు పెడతానంటున్నారు. ఏం చెప్తారో మనం చూడాలి. కానీ కొంత అసంతృప్తి ఉంది, కొంత వ్యతిరేకత ఉంది, కొన్ని పనులు నచ్చలేదు అన్నది అదేమి బహిరంగ రహస్యమే కదా. ఆ విషయంలో ఆ మాత్రం సర్వేలో వస్తే ఇంకొంతమంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఎలా జరుగుతాయని చర్చ. సార్, సర్వేలు ఎప్పుడు అలాగే చేస్తారు సార్. ఇప్పుడు వెన్నుపోటు అన్నాడండి జగన్మోహన్ రెడ్డి. వెన్నుపోటు దినం అంటే ఓటును వెన్నుపోటు ఎలా అంటారని నేను చెప్పాను, మీరు అదే పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, పిచ్చి పట్టినట్టుగా జనం ఓట్లు వేశారు. ఇది ఆయన వాడిన మాట. అంటే తమకు అనుకూలంగా వచ్చినప్పుడేమో వాటిని ఎక్కడ లేని గౌరవించినట్టు, వేరే వాళ్ళు గెలిస్తేనేమో పిచ్చి పట్టినట్టు, లేకపోతే ఈవీఎంల ద్వారా గెలిచారని మొన్న పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సార్, ప్రజల తీర్పును గౌరవించడం సంస్కారం అంటే. తీర్పు పొందిన వారు వాటిని అమలు జరపడం రాజ్యాంగ బాధ్యత. ఆ బాధ్యత నెరవేరిస్తే ప్రజలు సంతోషపడతారు. ఇప్పుడు మిగతావి ఎలా ఉన్నా కానీ ఆయన ఏవో నవరత్నాలను పెట్టుకొని ఆ బటన్ నొక్కడం, బటన్ అదే దాని మీద ఆయన నడిపించాడు. ఇప్పుడేమో 2-3 డబ్బులు ఉన్నాయి, లేవు, అప్పుడు విధ్వంసం అయిపోయింది, అప్పుల్లో ముంచేశారు, కాబట్టి మేము దశల వారీగా మేము జరుపుతామని మీరు అంటున్నారు. దానికి తోడు మనం మాట్లాడినట్టుగా ఉద్యోగాల గురించో లేకపోతే విశాఖ ఉక్కు గురించో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఇవి ఎందుకు అసంతృప్తికి దారితీస్తున్నాయి అనేది దాన్ని చక్కదిద్దుకునే బదులు ఒక ముఖ్యమంత్రి గారే మన స్పీడ్ చాలడం లేదు అని చెప్తుంటే ఇంకా ఓటర్లు సర్వేలో చెప్పడానికి ఏముంది? నేను చెప్తుంది సర్వేల వార్ అంటే ఒక ప్రో గవర్నమెంట్ సర్వే కూడా ఇప్పుడే జరుగుతుంది. ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉందా, బ్రహ్మాండంగా ఉంటే పలానా బటన్ నొక్కండి అని. ఆఖరికి ఇది ఎంతవరకు పోయిందని నేను ఎక్కడో చర్చ చూస్తున్నా. మీకు ప్రభుత్వం మీద అసంతృప్తి ఉందా, ఉంటే అని అడిగారు, ఉంటే ఎవరికి ఓటేస్తారు అని. అందులో నెంబర్ 1 వైసీపీ వాళ్ళు పెట్టుకున్నారు అని. ప్రభుత్వం వాళ్ళు కానీ లేకపోతే కూటమి కానీ ఎవరైనా సరే తరఫున వాళ్ళు ప్రభుత్వ పథకాలు మీకు నచ్చుతున్నాయా, నచ్చితే నెంబర్ 1 నొక్కండి అని. ఇలాంటి వాటి వల్ల ఏముందని నిజంగా ప్రజల అభిప్రాయాలు మీరు చాలానే చేస్తున్నారు కదా రోజు. ప్రజలు వాళ్ళ అసంతృప్తి, ఆగ్రహం అట్లాంటివి తెలుసుకోవాలి. ఇంకొంతమంది నీతులు చెప్తున్నారండి. నీతులు చెప్పే వాళ్ళకి నేను చేతులు జోడించి చెప్తున్నాను, ప్రజలను కించపరచకండి. రాష్ట్ర అభివృద్ధి పట్టదంట, మౌలిక సదుపాయాలు పట్టవంట, ప్రతాడు తన ఖాతాలో డబ్బులు పడ్డాయా లేదా చూస్తున్నాడంట. డబ్బులు పడడం స్లో అయిపోయింది కాబట్టి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంట. సార్, ఒక తల్లి తన పిల్లల కోసం ఫీజు కోసం చూస్తేనో లేకపోతే ఇంకొకటి ఒక పెన్షన్ గురించి చూస్తేనో ఇంకోటి చూస్తేనో అవన్నీ వాళ్ళేదో లాభం కోసం వాళ్ళేం 100,000 ఎకరాలు అడగట్లేదు సార్. వాళ్ళేం ₹1 భూములు తీసుకోవడం లేదు సార్. వాళ్ళు సంక్షేమ పథకాలు అడుగుతున్నారు. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. ఎవరో అడిగారంట చాట్ జీపీటీని, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు అని. మీరైనా అడగొచ్చు కదా, ఎవరైనా అడగొచ్చు కదా. చాట్ జీపీటీకి పెద్దగా రాగద్వేషాలు ఇవన్నీ ఉండవు కదా, తెలిసితేలే వాళ్ళు చెప్తుంటుంది. జగన్మోహన్ రెడ్డి కొంచెం పథకాలు, సంక్షేమ పథకాలు వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు కార్పొరేట్ శక్తులకు, తర్వాత ఈ సదుపాయాల ప్రాజెక్టులు వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని చెప్పిందండి చాట్ జీపీటీ. ఇది బ్రాడ్గా ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని చాట్ జీపీటీ ప్రతిబింబించింది. అయితే ఇవన్నీ ఎప్పుడు జెస్టేషన్ పీరియడ్ అయిపోయి అమల్లోకి వస్తే కూడా ఎవరి వైపు వస్తాయి? ఇప్పుడు ఉదాహరణకు రాత్రిపూట కూడా మహిళలు పనిచేయచ్చు అని, ఏది క్వాంటమ్ వాళ్ళ కోసం అని చెప్తే అది మహిళా సాధికారిక అవుతుందా, లేదా మహిళల మీద భారం వేయడం అవుతుందా? ఓవర్ టైం ఎక్కువ చేసుకోవచ్చు, మీరు 6 గంటలు 12 గంటలు కూడా పనిచేయచ్చు అంటే ఇవన్నీ వర్మ ఉండడానికి నిబంధనలు చాలా ఉంటాయి. కానీ ఒకసారి మీరు ఒక యజమాని కింద ప్రవేశించిన తర్వాత అక్కడ మీరు ఆ 10 గంటలు చేయాల్సిందే. కానీ ఆ మిగిలినవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఇవన్నీ అనుభవాలు ఇవన్నీ. కాబట్టి కార్పొరేట్లకేమో భూములు ఇచ్చి, ఇప్పుడు మన ఆఖరికి ఉర్సా గురించి కూడా మనం మాట్లాడేవి. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఇచ్చిన 2 లక్షల ఎకరాల మీద మీరు తనిఖీ చేయకపోగా దాని మీద ఆడిట్ రిపోర్ట్ తీస్తే ఎన్నో వస్తాయి కదా, అది చేయట్లేదు. ఇది మటుకు జరుగుతుంది. కాబట్టి ఈ సర్వేల వారు ఇంకొకటంట, తిరుపతిలో వైసీపీ వాళ్ళందరూ
కూర్చొని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలి, మీడియాలో బాగా ప్రచారం చేయాలి, ఇదంతా అని వాళ్ళు మాట్లాడుకున్నారంట. ఇంకేం మాట్లాడుకుంటారు ఎవరైనా కానీ? తెలుగుదేశం వాళ్ళు కూర్చుంటే ఏం మాట్లాడుకుంటారు, లేదా జనసేన వాళ్ళు కూర్చుంటే ఏం మాట్లాడుకుంటారు? మొన్న ఢిల్లీలో 16 ప్రతిపక్షాలు కూర్చుంటే ఏం మాట్లాడుకున్నాయి? ప్రజాస్వామ్యంలో ఒక సర్వేనో ఒక అభిప్రాయ సేకరణ చేస్తే, లేదా ఒక పార్టీకి చెందిన వాళ్ళు అక్కడ కూర్చొని కొంత మాట్లాడుకుంటే అదంతా కూడా కుట్రలాగా భావిస్తే దాని అంతటిని కూడా మనం భరించలేని పరిస్థితి వస్తే ఎలా కుదురుతుంది? కాబట్టి మీడియా వారుగా మారిపోయిందండి ఇది. ఒక 2 మీడియా సంస్థలు అటు బాగా రెచ్చిపోయి పెట్టేస్తే ఆఖరికి చంద్రబాబే ఆపాల్సి వచ్చింది. ఏమనుకుంటున్నారయ్యా మీరు? నన్ను ఆయన అరెస్ట్ చేశాడు కాబట్టి పొద్దున గంట నేను ఆయన అరెస్ట్ చేయాలంటే ఇదేమన్నా ప్రజాస్వామ్యం? ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి అని ఒక హెచ్చరిక చేయాల్సి వచ్చింది. అంటే ఒక విధంగా చంద్రబాబు నాయుడు అత్యుత్సాహానికి బ్రేక్ వేశాడు. నిన్న మనం చెప్పుకుంది కూడా అదే. కానీ వాళ్ళు ఆగట్లేదే, వాళ్ళు మళ్ళీ పొద్దున్నే ఇదే కార్యక్రమం మళ్ళీ మొదలుపెట్టారు. కాబట్టి మీడియా వారుగా పోనీ ఏదో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రన్అప్ టు ది ఎలక్షన్ వస్తుందేమో అనుకుంటే ఇప్పుడు అది కాదు. ఏడాది నుంచి అజెండా డిక్టేషన్ అయిపోయింది. ఇది ఒక విధంగా మీడియా డ్రివన్ గవర్నమెంట్ అనే విమర్శ కూడా మోయాల్సిన పరిస్థితి వస్తున్నట్టుగా ఉంది. కానీ రెండో వైపున మీరు చూడండి వర్మ, శాతవాహన కాలేజ్ ఈరోజు కూల్చేశారు. అంతకుముందు కిడ్నాప్ కేసు వచ్చింది. అదేం సమస్య కదా? పోనీ న్యూస్గా అన్నా కానీ చాలా కరెక్ట్గా కూల్చేశారు. ఆయన ఎవరో ఈయన శ్రీనివాసరావు, బోయపాటి శ్రీనివాసరావు ఎవరో ఆయన తీసుకున్నాడంటే ఆయన చాలా కూల్చేశారు. విద్యార్థులు అక్కడ ఆందోళనలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎందుకంత హడావుడికి? మరి ఇవన్నీ ఇవి కూడా కబ్జాలు, ఇవి కూడా ఆందోళనలే కదా. వీటి గురించి కొన్ని మీడియాలు కవర్ చేయవు, వీటి గురించిన చర్చను అవాయిడ్ చేస్తాయి. కాబట్టి ఏపీలో పొలిటికల్ వార్ కాస్త ఇదిగో సర్వేల వార్లాగా మీడియా వార్లాగా మారిపోయింది. ఇంకా మూడోది ఎన్టీఆర్ పాయింట్. ఇదో తమాషా. ఎన్టీఆర్ పాయింట్ లోకేష్కు వ్యతిరేకమని వీళ్ళు సంతోషిస్తుంటే జగన్ అభిమానుల్లో కూడా 19% జూనియర్ ఎన్టీఆర్కి వేశారంట. అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు మెయిన్ లోకేష్ కంటే జగన్ కంటే అది పవర్ఫుల్ అన్నట్టుగా అది ఒక కథ. అంటే నిజమైన ప్రజా సమస్యలు, నిరుద్యోగము, ధరలు, ఆరోగ్యము ఇట్లాంటివన్నీ పక్కన పెట్టి లేనిపోని అంశాలు, కల్పితమైన కృత్రిమమైన ప్రేరేపిత అంశాల చుట్టూ తిప్పడం జరుగుతుంది. ఇది చాలా దారుణం. ఈ ఏడాది పాలనలో కొన్ని వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇంకొకటి కూడా చూసారా, ఏడాది అయితే ఇదేదో విజయోత్సవం మామూలుగా చేసుకుంటారు. ఇది ఒక చోట ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ హెడ్ క్వార్టర్లోనూ సభ చేసుకుంటారు, మెచ్చుకుంటారు, గ్రీటింగ్. ఇప్పుడు అట్లా కాదు. నిన్న పత్రికల్లో మొత్తం అందరూ మళ్ళీ అభినందనలు, ట్వీట్లు. 5 ఏళ్ల కాలం ఉంటుంది ఏదైనా జరగకపోతే. అది చాలా రొటీన్ కదా. కాబట్టి చాలా హీటెడ్ పాలిటిక్స్ అండి ప్రతిదీ కూడా. ఇంకొకటి మరి వెన్నుపోటు దినోత్సవం అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళిపోయాడు. ఈ జగన్ బెంగళూరు వెళ్తే ఏమైంది? వెన్నుపోటు దినాన్ని ఎవరన్నా స్వీకరించి అంత తీవ్రంగా ప్రజలందరూ వెన్నుపోటు అన్నారు. వైసీపీ వాళ్ళు అన్నారు కాదు, విముక్త దినం అని మీరు అన్నారు. మీ కూటమికి అది చాలా విమోచన దినం, వాళ్ళకి అది వెన్నుపోటు దినం. ప్రజలు ఇద్దరిని చూస్తున్నారండి. కాబట్టి బహుశా నా ఉద్దేశంలో ఇప్పుడు ఈయన కేకే కుమార్ కిరణ్ ప్రకటిస్తున్న ప్రకారం ఆ పారావీల్ అనేది బహుశా ఇది రోజు జరుగుతుంది ఇంకా. ఎందుకంటే ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుంటాను, నెలవారీగా అందరికీ ఇస్తుంటాను అంటున్నాడు. కాబట్టి బహుశా మన రాజకీయాలు ఇంకా డే టు డే బేసిస్ మీద డైలీ రేటింగ్ పాలిటిక్స్గా మారిపోతున్నట్టుగా కనిపిస్తుంది. సో డైలీ రేటింగ్ కోసం ఈరోజు పొద్దున్నే ఏం ట్వీట్ పెడితే బాగుంటుంది, ఈరోజు ఏం ఇష్యూ రైజ్ చేస్తే బాగుంటుంది అని ఈ విధంగా మారిపోతుంది, లాంగ్ టర్మ్ థింగ్స్ కాకుండా. సార్ పవన్ గ్రాఫ్ ఏ రకంగా చూడాల్సి ఉంటుంది? పెరిగిందా, తగ్గిందా? ఆయనకు ఒక అద్భుతమైన అవకాశాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారు. 10 సంవత్సరాల ఆయన పడిన తపన, ఆయన పడిన కష్టానికి తిరుగులేని మెజారిటీ, 100% స్ట్రైక్ రేట్. కానీ ఈ సంవత్సరంలో ఆయన ఏం మెరుగులు దిద్దుకున్నారు? ప్రజల నుంచి ఎలాంటి పాజిటివ్ ఆర్ నెగిటివ్ వచ్చింది మీ అబ్జర్వేషన్లో? నాకైతే నేను నిన్న కూడా చెప్పాను, మెరుగులు దిద్దుకున్న దానికంటే తరుగులు తెచ్చుకున్నదే ఎక్కువగా ఉంది, తరుగే ఎక్కువగా ఉంది. బహుశా దానికి క్లైమాక్స్ సింబాలిక్ అంటాం కదా మనం. సింబాలిక్ ఏమంటే సరిగ్గా వీరమల్లు అన్నటువంటిది సరిగ్గా ప్రథమ వార్షికోత్సవ సమయంలోనే వెనక్కిపోవడం. సినిమా అనే నేను చెప్పట్లేదు, ధోరణి మొత్తంగా వచ్చినటువంటి ధోరణి ఏంటంటే
ఒక ప్రోగ్రెసివ్ అండ్ ఫార్వర్డ్ లుకింగ్ ధోరణి అన్న దాని దగ్గర నుంచి ఒక విధంగా ఇన్వర్డ్ లుకింగ్ బీజేపీ